తేజోరాజ్య విశేషమోక్షణకరి, తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. విభూతి ధారణము అన్నది దీని కొరకు చేయవలెను. అంటే పూజ చేసేటప్పుడే మనం ఒక రకమైనటువంటి విధానమునందు సిద్ధమై పూజాగృహమునందు ప్రవేశించవలే. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అనుకోండి, నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇదేమిటంటే ఈయన బొత్తిగా ఇలా వారం రోజులు ఒకే ప్యాంటు చొక్కా వేసుకుంటారు అని అనిపించకూడదు కదా. కాబట్టి ఏదో ఉతికి ఇస్త్రీ చేసినటువంటి ఒక ప్యాంటు షర్టు వేసుకుని, ఆఫీస్లో నాకు ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఒక పెన్ను జేబులో పెట్టుకుని, మార్గ మధ్యంలో ఏదైనా అవసరం పడుతుందేమో అని ఒక 25-50 ఉన్న పర్సు ఒకటి జేబులో పెట్టుకుని, ఓ జేబు రుమాలు పెట్టుకుని నేను ఆఫీస్కి వెడతాను కదా. ఇవి లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ జేబు రుమాలు మర్చిపోయాను, పెన్ను మర్చిపోయాను, పర్సు మర్చిపోయాను, లేకపోతే ఒకనాడు బీరువా తాళాలు కనపడక గుమ్మిలో మాసి బట్టలు వేసినటువంటి గుమ్మిలోంచే నలిగిపోయిన ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళవలసి వచ్చింది, ఒక ఉదాహరణకి. ఇప్పుడు నన్ను ఇలా మీరు ఆఫీస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగం చెయ్యనివ్వం, మీరు క్యాజువల్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి నన్ను ఎవరు అనరు. కానీ నేను ఉద్యోగం చెయ్యవచ్చు. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, బాగా సన్నిహితులైన వాళ్ళు ఏమిటి కోటేశ్వరారు ఇవాళ బట్టలు ఏమిటి అలా అంత నలిగిపోయిన వేసుకున్నారు ఎప్పుడు లేనిది అంటారు. లేకపోతే వెళ్ళగానే అయ్యా ఇవాళ పెన్ను మర్చిపోయండి, ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి అటెండెన్స్లో సంతకం పెట్టడానికి అనాలి. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా పని చేయాలంటే మీ దగ్గర 2 పెన్నులు ఉన్నాయండి, ఓ పెన్ను ఇస్తారా అని అడగాలి. అంటే మీరు ఏ ప్రధానమైన కార్యక్రమం కోసమని వెళ్ళారో ఆ కార్యక్రమాన్ని భంగం చేస్తాయి ఈ ఉపకరణములు లేకపోవడం. మీరు ఒక పూజా మందిరంలో ప్రవేశించినప్పుడు, మీరు లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా మీరు అలా తయారై వెళ్ళండి అని శాస్త్రం చెప్పింది. అందుకని ఒక వైదికమైనటువంటి దుస్తులు వేసుకుని వెళతాం. నేను ఇప్పుడు ప్రవచనానికి ఒక ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి చెప్తాను అని అన్నాను అనుకోండి, అది నీ కర్మ, మేమేం చేస్తా ఉంటారు మీరు. అంతేగాని మీరు ప్యాంటు చొక్కా వేసుకుంటే మేము వినాం అని మీరేమన్నారు కదా. కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే ఆ ప్యాంటు చొక్కా విప్పేసి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని నేను ఒక పంచె కట్టుకుని ఉపన్యాసానికి ఎందుకు వస్తాను అంటే, ఇక్కడ నేను నిర్వహించేటటువంటిది ఒక వైదికమైన ధర్మం, దీనికి తగిన దుస్తులతో నేను రావాలి. అంతేకాని నేను ఒక టీషర్ట్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చినా అభ్యంతరం ఏమి ఉండదు, ఎందుకంటే నేను చెప్పేదేదో నేను చెప్తాను. కానీ కొంచెం చూసినప్పుడు ఈయనకి ఆచరణ యోగ్యత లేనట్లుంది, పాపం చెప్తున్నాడు కానీ ఆ చెప్పేదానికి ఈయన వేషానికి అంత సరిపోవట్లేదు అంటారు మీరు. కాబట్టి వేషమునకు, బాహ్య చిహ్నములకు, శౌచమునకు, భగవంతుని యందు మనస్సు రమించుటకు ఒక దగ్గర సంబంధం ఉంది. మీరు పూజామందిరంలో ప్రవేశం చేసినప్పుడు శాస్త్రం అంది, ఒక విషయాన్ని తలంపునందు పెట్టుకుని కూర్చో. పూజకి కూర్చునేటప్పుడు ఇవన్నీ నీ తీసుకొచ్చిన విగ్రహాలు, ఇదిగో ఈ పూజామందిరం అంతా నేను ఫలానా చోట చేయించి తెచ్చుకున్నాను, లేకపోతే నాకెవరో దీన్ని బహూకరించారు, ఈ భావన చేత నీవు ఉండవద్దు. నీ ఇంట నువ్వు ఎక్కడ ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టి ఉంచావో దాన్ని సింహాసనము అని పిలవాలి. మిగిలినవి సోఫాలు, కుర్చీలు. సింహాసనం ఇంటికి ఈశాన్యంలో ఉంది. సింహాసనమునందు ఎవరుంటారు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టే అధికారం మీకు లేదు. అది అంతకన్నా భ్రష్టత్వం మనుష్య జీవితంలో ఇంకోటి లేదు. మీకెవరో నచ్చారని తీసుకొచ్చి సింహాసనంలో పెట్టి పూజ చేస్తానంటే వాళ్ళని ఆచార భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అలా తొలగించినటువంటి ఫలితం తర్వాత తరాల మీద పడిపోతుంది. వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పూజ చేయడానికి వీలుండదు. మీ ఇంటికి పూర్వాచారంగా మొట్టమొదటి నుంచి వంశంలో సంప్రదాయపరంగా సింహాసనమునందు కులదేవతగా ఎవరున్నారో వారిని మాత్రమే అర్చన చెయ్యాలి. మిగిలిన ఎవరైనా సరే వారికి పరివార దేవతలు అవుతారు. లేదా వీరందరి అనుగ్రహంతో నేను వారిని చేరుతున్నాను అనాలి, అథవా వారే వీరి స్వరూపంలో ఉన్నారనాలి.
అప్పుడు మీకు అభేద భావన వస్తుంది. ఉదాహరణకి రేపు శనివారం నాకు కాసేపు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని వెంకటేశ్వర సుప్రభాతంతో నా పూజ ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏమంటానంటే, ఈశ్వర, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, మాకు పరంపరాగతంగా మా సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి. అప్పుడు నాకు ఇష్టదైవము వెంకటేశ్వరుడైతే నేను వాళ్ళని తీసేసి వెంకటేశ్వర స్వరూపాన్ని పెట్టకూడదు, తప్పది. అలా మర్యాద తప్పించకూడదు. మీరు ఏం చేయాలంటే పార్వతీ పరమేశ్వరులను ఉంచుకుని చక్కగా ఒక వెంకటేశ్వర మూర్తిని కూడా పూజా మందిరంలో పెట్టుకుని, ఈ వెంకటేశ్వరుడు ఈ పరమేశ్వరుడు అభేదము, వీరిద్దరొక్కటే. ఈశ్వర, మిమ్మల్ని నేను ఇవాళ వెంకటేశ్వరుడిగా స్తోత్రం చేస్తున్నాను అని మీరు చెయ్యాలి. అప్పుడు అభేద భావనము అలవాటు అవుతుంది. తప్ప ఇది తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తానంటే అది మర్యాద కాదు. అలా చెయ్యకూడదు కూడా పూజ. అది చాలా పెద్ద తప్పు శాస్త్రం అన్నది. అలా మీకు మార్చే అధికారం మీకు లేదు. అలాగే ఆడపిల్ల పుట్టింటి యందు ఎవరినైనా పూజ చేసి ఉండి ఉండవచ్చు, కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింటి కులదైవం ఎవరో ఆ కులదేవతారాధనము కొరకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తుంది. ఆడపిల్లకైతే అసలు తేలికండి జీవితోద్ధరణం. పూజకి ముందైతే మంచి భర్త రావాలని ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. పూజ ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా భర్త పరమేశ్వరుడు. అందుకే ఆడదానికి ఉన్న పుణ్యం పురుషుడికి ఉండదు ఖాతాలో. భర్త గారు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటుంటే ఆవిడ టిఫిన్ చేసింది, ఆయన వచ్చి కూర్చుని టిఫిన్ తిన్నాడు. ఆయన ఎలా కూర్చుని తిన్నా ఆవిడకి అనవసరం, ఆవిడ టిఫిన్ చేసి పెట్టింది. ఈశ్వరుడికి పొద్దున్న ప్రాతకాల నివేదనం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆవిడ మధ్యాహ్నం భోజనం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టకుండా తిన్నాడు, ఈయన భ్రష్టుడు అని ఈయన ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టాడు, ఇందులో సగం ఆవిడ ఖాతాలో వేస్తారు. మళ్ళీ అదో చిత్రం. అందుకే యోగ్యుడైన భర్త దొరికినటువంటి స్త్రీ జీవిత చరమాంకమునందు, అంటే శరీరం పడిపోయిన తర్వాత ఈయన కన్నా పుణ్యం ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక భావన చెయ్యవలెను. సింహాసనమునందు ఏమా భావన? శం నిత్య సుఖమానందం ఇకారః పురుష స్మృతః వకార శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే. మనం శివ మహాపురాణం మాట్లాడుతున్నాం కాబట్టి శివశబ్దం గురించి మాట్లాడుతోంది శాస్త్రం. ఇందులో శివ అన్న మాటని మీరు శివుడు ఆ సింహాసనమునందు ఉంటే, శం నిత్య సుఖం ఆనందం, ఏది నిత్య సుఖమై ఆనందమై ఉన్నదో అది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. దానితో పాటు మీకు కొన్ని కోరికలు కూడా తీరవలెను. ఎందుకంటే మీరు గృహస్థాశ్రమమునందున్నారు కనుక. ఇకారః పురుష స్మృతః, కూర్చుని ఆరాధన చేస్తున్న వాడికి కావలసినటువంటి సమస్త కోర్కెలను తన సంకల్పమాత్రం చేత తీర్చగలిగినటువంటి సమస్త లోకాధీశుడైనటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకరూపమును దాల్చి సాకారుడై ఇవాళ ఈ సింహాసనమునందు కూర్చుని ఉన్నాడు. వాడిని అర్చించుటకో నా శక్తి చాలదు, కానీ నేను ఒక్క 2 పుష్పములను ఆయన పాదముల మీద ఉంచితే ఆయన దయాళువు, కరుణా సముద్రుడు, ప్రీతి చెందుతాడు. ప్రీతి చెందితే ఏం చేస్తాడు? వకారః శక్తిరమృతం, ఆయన శక్తి అమృతము, అది తరగదు. ఇవాళ మా ఇంట్లో నాకేదో సుఖాన్ని ఇస్తే ఇవాళ కోటేశ్వరరావుకి ఇచ్చాను, రేపు మీకు ఇస్తానండి, ఇవాళ ఆయనకి ఇచ్చాను కదా మీకు ఇవ్వడం కుదరదా అనవలసిన అవసరం ఆయనకి లేదు. ఏకకాలమునందు కొన్ని కోట్ల మంది కోర్కెలను ఆయన తీర్చగలడు. కాబట్టి వకారః శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే. ఇలా అనంతమైన శక్తి స్వరూపుడై కోరుకున్న వాళ్ళ కోర్కెల్ని ఏకకాలమునందు ఇంతమంది కోర్కెలు తెలుసుకుని తీర్చగలిగినటువంటి సమర్థతతో కూడి ఉన్న ప్రభువునకు శివ అని పేరు. కాబట్టి ఆయన మంగళములను చేస్తాడు, శోభనం చేస్తాడు, శుభం చేస్తాడు. పూజ చెయ్యవలసిన అవసరం అసలు ఎందుకు వస్తుంది గృహస్థుకి? సరే, నేను మిగిలిన ఆశ్రమంని పక్కన పెట్టి మాట్లాడడానికి కారణం ఏమిటంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పూజ యందు. కానీ అన్ని పూజలు వారు చెయ్యవలసిన అవసరం లేదు, వారు జ్ఞానమునందు ఉంటారు అని శాస్త్రం నమ్ముతోంది. కాబట్టి గృహస్థుకి అలా కాదు. గృహస్థు 3 బాధలు తప్పించుకోవాలి అని కోరుకుంటుంటాడు. ఏమా 3 బాధలు? ఒకటి ఆధ్యాత్మికమైన బాధ. ఆధ్యాత్మికమైన బాధలు అంటే ఏదో శరీరమునందు జ్వరము వచ్చుట, లేకపోతే
తన భార్యకి అనారోగ్యము వచ్చుట, తన బిడ్డలకు అనారోగ్యము వచ్చుట, తన ఇంటిలో ఉన్నటువంటి పశువులకు అనారోగ్యము కలుగుట, పశువుల్ని కూడా కలుపుతుందండి శాస్త్రం. ఎందుకో తెలుసా? రుద్రాధ్యాయం మాట్లాడుతూ ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటూ అస్మిన్ గ్రామే ద్విపదే చతుష్పదే పుష్టిం అంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆవు జబ్బొచ్చి పడిపోయి ఉందనుకోండి, అది ఏమీ తింటలేదు, పుళ్ళు వేసేసింది, కాకులు పొడి చేస్తున్నాయి, దుర్వాసన వస్తోంది, నిత్తురు కారుతూ, ఇంట్లో ఉన్న యజమాని అన్నం తినలేడు, ఆవు అంత బాధపడుతుంటే. కాబట్టి చతుష్పదే, మీదైనటువంటి ఆవు దూడ అన్నీ సుఖంగా ఉండాలి. ఇప్పుడు శరీరమును బాధించేటటువంటి జ్వరము, పుళ్ళు, దీర్ఘకాలిక రోగములు, ఇంటిలో ఉన్న ఐశ్వర్యమును అనుభవించడానికి ప్రతిబంధకమైన రోగములు, ఇవి రాకుండా ఉండాలి. ఇవి రాకుండా ఉండడం, ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించగలగడం ఈశ్వరీచ్ఛ. ఆయన అనుగ్రహము లేకపోతే ఉన్న ఐశ్వర్యము అనుభవైక వేద్యము కాదు. అందుకే మీరు కొంతమంది చూడండి, వారు బాహ్యమునందు ఐశ్వర్యము చేత ధనవంతులు, అనుభవము చేత దరిద్రులు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక్కొక్కరు చూడండి, తెల్లవారి నిద్ర లేస్తూనే ఓ 4 సెల్ ఫోన్లు ఇలా పెట్టుకుని, ఓ 2 ఫోన్లు పెట్టుకుని ఉంటారు. 8:30 వరకు 9 వరకు ఫోన్లు మోగుతూనే ఉంటాయి. ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, కాసేపు పేపర్ చదువుతాడు, 9:30కో ఎప్పుడో వెళ్తాడు, స్నానం చేస్తాడు. ఈలోగా అర్జెంటుగా వెళ్ళిపోవాలని గబగబా ప్యాంటు షర్టు వేసేసుకుంటుంటే, ఓ 2 ఇడ్లీ తినండి అని ఆవిడ అక్కడ పెడుతుంది. పెడితే ఆయన నిలబడే ప్యాంట్ వేసుకుంటూ ఓ ముక్క, చొక్కా వేసుకుంటూ ఓ ముక్క, బెల్ట్ ఎట్టుకుంటూ ఓ ముక్క. ఆయనకి పాపం తిందామని ఉంది, భార్య చక్కగా ఉండగలదు, కానీ ఆయనకి తినడానికి టైం లేదు. కాబట్టి 2 ఇడ్లీ తినేసి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు. శాస్త్రం అంది వాడు దరిద్రుడే. ఎందుకో తెలుసా? అనుభవమునకు రాదు ఐశ్వర్యం. అదే ఆ ఇంట్లోనే ఒక అతిథి ఉన్నాడు, దరిద్రుడు. ఆయన ఏదో పని మీద వచ్చాడు, ఏదో బంధువు కదా అని చెప్పి ఎల్లాళ్ళు ఉండమన్నారు. ఆయన చక్కగా 6 ఇడ్లీలు నెయ్యి వేసుకుని, 2 పచ్చళ్ళు, కారప్పొడి, సాంబారు వేసుకుని, ఆవిడ పెట్టినవి చక్కగా తింటూ వదినా 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 నోరారా పిలుస్తున్నాడు. ఆవిడికి లక్ష్మణమూర్తి జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన సీతమ్మని చూసినట్టు చూసి మాట్లాడుతున్నాడు. చక్కగా ఆవిడ 3 పూట్ల చక్కగా పెడుతున్నారు. ఆయన నాకు సీతమ్మ తల్లి చేతి ప్రసాదం దొరికినట్టు దొరికిందంటున్నాడు. ఆయన పని అయ్యే వరకు ఉన్నాడు, తిన్నాడు, వెళ్ళాడు. ఈ నెల్లాళ్ళు ఆయనే ఈశ్వర్యవంతుడు అంది శాస్త్రం. మీరు కొంతమందిని చూడండి, నాకు కొంతమంది తెలుసు, ఇంట్లో అన్నీ ఉంటాయి, వాళ్ళు మాత్రం సరే వద్దులేండి, బాగుండదు. కాబట్టి ఆధ్యాత్మికమైన అనారోగ్యము అనగా శరీరమునందొచ్చేటటువంటి వ్యాధి, జ్వరాదులు, పుళ్ళు పుట్టడం, ఇలాంటివి, ఇవి వద్దంటే ఏం ఆగిపోవు, వస్తుంటాయి. చేసిన పాపం ఎలా పోవాలి? కాబట్టి వస్తుంది, వచ్చి పీడిస్తూ ఉంటుంది. కానీ ఆ శాస్త్రం ఒక పెద్ద మినహాయింపు ఇచ్చింది. ఏమా మినహాయింపు అంటే, మూలఘాతి కాని పాపం ఉంటుంది. అంటే అది పడగొట్టేది శరీరాన్ని. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, కానీ ఆయన ఆ ఇంట్లో ఉండగలడు, చక్కగా తిరుగుతూ ఉండగలడు, చక్కగా పూజ చేసుకోగలడు, 10 మందితో మాట్లాడుతూ ఉండగలడు. కానీ కొన్ని ఆయన చేయడానికి భయపడుతుంటాడు. ఆయనకి ఉంటుంది మనస్సులో, ఇంత చక్కగా ఆవకాయ అన్నం తిందామని, బీపీ ఉంది, తిన్నామంటే రీడింగ్ పెరిగిపోతుందంటారు డాక్టర్ గారు. కాబట్టి పాపం పిల్లలు తింటుంటే చూసి, ఒక్క ముద్ద పెట్టు నాకు చాలని చెప్పి చేతిలో ఒక్క ముద్ద పెట్టించుకుని ఆ ముద్ద తిని, బాబా ఆ సాయిబాబా గుడిలో కావాలంటే రేపు నేను సాంబ్రాణి స్టిక్స్ కొని ప్యాకెట్ ఒకటి తెచ్చి పెడతాను, ఈ అగరత్తులు వెలిగించకండాయా బాబు. కాబట్టి మనం అక్కడికి తీసుకొచ్చినప్పుడు భగవంతుని రోలకి భావతంత్రులు తెగిపోతాయి. తెగిపోతే వచ్చే ప్రమాదం ఇది. అది ఆ ధార అలా వెళ్ళిపోవాలి తప్ప, ఆ ధార మధ్యలో తెగిపోయిందంటే వస్తున్నటువంటి ఆ ధార పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యము, అది కూడా మహాపాపం ఒకటి ఉందనుకోండి, మహాపాపము పుణ్యము 2 ఉంటే ఏకకాలమునందు అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు అంటే, ఒక బీపీ ఉంది కానీ మూలఘాతి కాదు, మంచాన పడిపోడు, శరీరానికి ఏం ప్రమాదం వచ్చేసేది, హాయిగా చక్కగా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. కానీ కొన్ని తినడానికి వీలుండదు, మూలఘాతి కాకుండా తిరుగుతూ ఉంటాడు. దీనిని శాస్త్రం అంటుంది ఆధ్యాత్మికమైనటువంటి
ఇబ్బంది. రెండవది ఆదిభౌతికమైన ఇబ్బంది. ఆదిభౌతికం అంటే ఇంట్లో ఏవో కొన్ని మంచి మంచి వస్తువులు ఉన్నాయి, దొంగ ఎత్తుకుపోయాడు. ఇప్పుడు దొంగ తనకి రోజు అవసరమైనటువంటి ఒక హీరో హోండా మోటార్ సైకిల్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆదిభౌతికమైన కష్టం వచ్చిందా లేదా? వచ్చింది. కానీ తీసుకోగలిగినటువంటి సంస్కార బలం ఎలా ఉంటుందంటే, వాహనమును తీయడమా వాహిని తీసేయడమా అన్న స్థితి వస్తే ఈశ్వరుడికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, వాహిని బ్రతికించి, అంటే వాహనం మీద తిరిగేవాడిని బ్రతికించి వాహనాన్ని తీసేస్తాడు. అలా కూడా ఉంటుంది గమ్మత్తు. ఎందుకంటే వాహనం వాహిని నిరూపిస్తుంది. ఇప్పుడు అక్కడ 50-50 కారు కనపడింది అనుకోండి, కారు దొరగారిది, కానీ ఆ కారు అక్కడ కనపడితే కోటేశ్వరరావు వచ్చేసారంటారు కదండి. కాబట్టి ఆ కారుకి కోటేశ్వరరావు గారికి దొరగారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. దొరగారు సభలో కనపడ్డారనుకోండి, కోటేశ్వరరావు కూడా వచ్చేసి ఉంటారు. ఎందుకంటే దొరగారు వచ్చారంటే కోటేశ్వరరావు వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు. దొరగారు వెళ్ళిపోయారంటే కోటేశ్వరరావు వెళ్ళిపోయారు. సాధారణంగా అలా దొరగారు వెళ్ళిపోయి కోటేశ్వరరావు ఉండడం, దొరగారు వచ్చి కోటేశ్వరరావు రాకపోవడం ఉండవు కదా, ఎప్పుడో ఏదో అసాధారణ పరిస్థితులలో తప్ప. కాబట్టి వస్తువులు వెళ్ళిపోవుట అంటే దొంగతనము చేయబడుట, ఇది కూడా బాధే కదండి. మాకు జ్వరం రాకపోతే పోయింది కానండి, ఎత్తుకుపోతే ఎత్తుకుపోయాడు పోన్లు ఇద్దరు అని చెప్పి ఊరుకుంటారేంటి? ఓ మోటార్ సైకిల్ పోతే ఎంత బాధగా ఉంటుంది. 50,000 రూపాయల మోటార్ సైకిల్ దిక్కుమాలండి, నాది ఎత్తుకుపోవాలా అని చాలా బాధపడతాం. అంటే వస్తువులు పోవుట, దీని వలన ఆది భౌతిక దుఃఖము అని పిలుస్తారు. మూడవది ఆది దైవిక దుఃఖములు. ఇవి మీరు మీ సమస్త శక్తులను ఒడ్డి ఆపలేనివి. ఇవి వస్తే ఒకరిని ఇద్దరిని బాధించవు. ఒక సునామీ, ఒక అంటువ్యాధి ప్రబలుట, ఒక పెద్ద అగ్నిహోత్రం అంటుకొనుట, లేకపోతే వరదలు వచ్చుట, అతివృష్టి, అనావృష్టి, వీటిని ఆది దైవికములు అని పిలుస్తారు. ఈ మూడు కూడా ఈశ్వరానుగ్రహము లోపించడం చేత పూర్తి స్థాయిలో అనుభవింపబడతాయి. మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పూర్తి స్థాయిలో అనుభవింపబడుట అంటే ఈశ్వర భక్తి లేదనుకోండి, భగవంతుని ఎడల భక్తితో లేకపోతే కష్టము ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నాడు, ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలాలి, కళ్ళ జోడు విరిగిపోతుంది. కాసేపు ఏమైంది, ఒక గంట 2 గంటలో కళ్ళజోడు లేదు, కళ్ళజోడు విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు దేనికి చదువుకోవడానికి పనికిరావు, ఆయన చదవలేడేమీ. సాయంకాలం ఉపన్యాసం ఎలా చెప్పగలను? ఇవాళ కళ్ళజోడు విరిగిపోయింది, ఇంత తొందరగా ఈ కళ్ళజోడు మళ్ళీ రిపేర్ అవుతుందా అని బెంగెట్టుకున్నాడు. ఏమీ చదవడం కుదరట్లేదు, కళ్ళజోడు లేదు. గభాల ముత్యాల సత్యనారాయణ వచ్చి కళ్ళజోడు బాగు చేయించి పట్టుకొచ్చి, ఇదిగోనండి బాగు చేయించానని ఇచ్చాడు. ఇది ఇవాళ యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏమైంది? మీకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. అంటే ఇవాళ మీ కంటి మీద ఏదో దెబ్బ తగలాలి, మీకు చూడ్డంలో ఇబ్బంది రావాలి కొంతసేపు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆయన అనుగ్రహం ఉంటే, వీడు నన్ను నమ్ముకుని శివమహాపురాణం చెప్పుకుంటున్నాడు, వీడి కళ్ళకి దెబ్బ తగిలితే ఉపన్యాసము చెప్పగలడా చూసి. కాబట్టి ఏం చేస్తాడు, కంటి వెంట నీరు కారుతూ చూడలేక చెప్పలేని స్థితి నుంచి గట్టెక్కించి ఒక 2 గంటల సేపు కళ్ళజోడు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఓ 2 గంటలు మీకు పుస్తకం ఉండదు, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా అని కళ్ళకే దెబ్బ తగిలితే ఎంత బాధపడాలో కళ్ళకి ఉపకరణమైన కళ్ళజోడు లేక అంత బాధపడతారు. కానీ తగ్గిపోయిందా లేదా దాని ప్రమాదం? తగ్గిపోతుంది. ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 కారణముల కొరకు మీరు పూజ చేయవలెనా, చేయనవసరము లేదా? చేసి తీరాలి. మీకేం తెలుసు, మీకు ఎట్నుంచి వస్తుందో దుఃఖం మీకు తెలియక్కర్లేదు, దుఃఖం మీకే రావక్కర్లేదు. మిమ్మల్ని బాగా ఆశ్రయించిన వారికి వచ్చింది అనుకోండి, ఒక భార్యకో బిడ్డకో పశువుకో వచ్చినా తన మనసు ఖేదపడుతూనే ఉంటుంది కదా. కాబట్టి తానే కాదు తన వారందరూ కూడా రక్షింపబడాలి. నేను తరచు చెప్తుంటాను, అందుకే మనకి అష్టోత్తరంతో పూజ అంటారు. 108 నామాలు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇదే కారణం. 12 రాశులు అని ఉంటాయి మనకి. ఈ 12 రాశుల్లోకి పాదాలు వెడతాయి, నక్షత్రముల యొక్క పాదములు. అవి సాధారణంగా 9 పాదాలు చొప్పున వెడుతూ ఉంటాయి. 12 రాశుల్లో 12 9 108. మీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ ఏ రాశుల్లో ఉన్నారో, ఏ ఏ గ్రహాల వల్ల ఏ బాధలు పడాలో యజమాని ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ రక్షించడానికి తాను అష్టోత్తరంతో పూజ చేస్తాడు.
ఋషో చెప్పిన అష్టోత్తరాలు వాడాలి. మీ సొంత అష్టోత్తరాలు, కొత్త కొత్త అష్టోత్తరాలు వాడితే కుదరదు. ఋషి ప్రోక్తములైన అష్టోత్తరములను పూజ యందు అనుసంధానం చెయ్యాలి. అనుసంధానము చేసి ఋషుల చేత నిర్ణయించబడినటువంటి స్వరూపములను ధ్యాన శ్లోకములతో పూజ చేస్తే ఈ ద్వాదశ రాశుల యందు ఇబ్బందులు పడి మీరు బాధపడవలసినటువంటి ఇబ్బందిని ఇవి తప్పిస్తాయి. కాబట్టి 108 ఇవ్వడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం అది. మీ మనసు ఇంకా రమించింది అనుకోండి, సహస్రం చెప్తారు. అనంతము, ఇంకా నా మనసు రమించిపోతోంది, ఇంతకన్నా చెప్పలేనని 1000 నామాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దీని కొరకు పూజ చేయవలెను. శివమహాపురాణం కదండి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు శివుడును సాకారముగా చెయ్యాలా, లింగరూపిగా చెయ్యాలా? మనం అందాక అనుకుందాం లింగరూపముగా చేస్తున్నారని అనుకుందాం. ఎందుకంటే శివుడికి సాకారమైన దేవాలయములు చాలా తక్కువగా ఉంటాయి, శివలింగములుగానే ఉంటాయి. అప్పుడు కామ్యము కొరకు ఒక పూజ చేస్తే లేదా అర్చన చేస్తే కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలే. ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు, నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను. కృతే రత్నమయం లింగం, కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు. ద్వాపరే పారదం శ్రేష్టం, ద్వాపర యుగంలో పాదరిశంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు. ఇప్పుడుకి మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన పాదరసలింగం దేవాలయం ఉంటుంది, చూసి తీరాలి నిజంగా, ఇంకెంత వెళ్ళిపోతాంగా. పార్థివంతు కలౌయుగే, కలియుగంలో అయితే పార్థివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవలే. ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది, మీకు ఇందాక చెప్పానే ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా మీకు ఇక్కడ శౌచముతో పూజా మందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మ త్రిపుండ్రేణ, వినా రుద్రాక్షమాలయ, వినా బిల్వపత్రం వినానైవ పూజయేచ్చం కరంబుదః. ఈ 3 లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో. ఏవి? వినా భస్మ త్రిపుండ్రేణ, భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూడిద, దాన్ని త్రిపుండ్రములుగా 3 గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. బొటనవేలితో ఇలా పెట్టే అధికారం ఒక్క గురువుది మాత్రమే, ఒక్క గురువుకొక్కడికే అధికారం. శివలింగం నుంచి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలితో ఆ బొటనవేలిని తీసి, లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు. మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు. స్త్రీలైనా పురుషులైనా విభూతిని 3 గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమునందు. అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని. కనుక ఏం పర్వాలేదు, తర్వాత మీరు తెలుసుకుంటారు. కానీ తెలియక చేసింది పెద్ద దోషం కాదండి, మీరు తెలుసుకోవడానికే కదా సభలోకి వచ్చారు. అంత వినయంతో ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దిద్దుకుంటారు రేపు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దానికి మీరేం బెంగ పెట్టుకోకండి. దాన్ని నేను ఎవరిని చిన్నపుచ్చడానికి చెప్పట్లేదు. పిల్లలకి తెలియదు, తెలుసుకుని ఇదవుతారు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నబుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా. కాబట్టి నేను అలా ఎవరిని చిన్నపుచ్చడానికి మాట్లాడటలేదు. వినా రుద్రాక్షమాలయ, రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు. 3 బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను సేకరించు. రోజు బిల్వపత్రాలు మాకెక్కడ వస్తాయండి అని అనుకోకండి. బిల్వపత్రాన్ని కొన్ని రోజుల పాటు, నెలల పాటు నిలవ చేసి పూజ చేయవచ్చు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. పూజయేచ్చం కరంబుదః, ఇలా ఈ 3టితో పూజ చేయాలని పండితులైన వారు అనగా పండాహ, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడయందు రుద్రాక్షమాల పడాలి. పడితే ఏమవుతుంది? పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది. ఆ నామోచ్చారణ చేయడానికి, ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పూజా మందిరంలో
శివనామమును చెప్తారు. శాస్త్రమంది శివనామము గంగా, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను, మీరు తొందరపడకండి. అలా మీరు అనేస్తే సరిపోయిందా అండి అని అనుకోకండి. విభూతి శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు. ఆయన లలాటమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివపూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు. ఇప్పుడు అలా బయటికి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు. ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి గాని, శాస్త్రం అంది అలా శివ పూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణీ సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంత గొప్పవి ఈ మూడు వేసుకొని ఉండడం శరీరం మీద. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి. నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది. భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాలి? భస్మ అనగా ఏమి, ఆ విషయాలు నేను ప్రస్తావన చేస్తాను, మీరు తొందరపడకండి. భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది, మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా, ఆ పాపం ఎలా పోతుంది? ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి? కొన్ని కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంతమంది. అలా తీసుకుంటే ఆ పాపం ఎలా పోతుంది అని అడిగారు. గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు. అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి. గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామని చెప్పాలి, పూజ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు. ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? స్నానం చెయ్యలేదు శరీరం, కాబట్టి దీని అశౌచంతో ఉంటుంది. స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని. కాదు, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేద ప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము. కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల? శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు. ఆయన కన్నా విష్ణు భక్తుడు ఎవరు ఉండడు. అంతటి విష్ణు భక్తులు శంకరాచార్యులు వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యం అని. ఆయన భాష్యకర్త. ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం. లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు. విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చెయ్యవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది. అందరూ భస్మధారణ చేస్తారు. స్నానం చేయకుండా వెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు. సజల విభూతి పెట్టుకోకూడదు, అంటే తడి విభూతి పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు. దాంట్లో కొద్దిగా 2-3 నీటి చుక్కలు వేసుకోవాలి. నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి. మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మాహాత్మ్యమును గురించి శబ్దశక్తి చేత మీరు దాన్ని అనుసంధానం చెయ్యాలి. ఎలా అనుసంధానం చెయ్యాలి
అంటే భూతిం భూతకరీ పవిత్రజనని పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి విభూతి సదాధార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంట ప్రవేశించలేవు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతుంటే ఆయన యొక్క ఆరా, ఆయన యొక్క విభూతి ప్రకాశించినంత మేర ఉగ్రగణాలు ప్రవేశించవు. భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి, తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఒకటి లేదు. రెండు, వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి నిర్ధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది. అది అగ్నిరితి భస్మా వాయురితి భస్మా జలమితి భస్మా స్థలమితి భస్మా వ్యోమితి భస్మా సర్వగుంభమాయుధగుం భస్మా మనోవాంగ్మన ఇత్యేగాని చక్షుగంసి కరణాని భస్మాని అన్న మంత్రం చెప్పి అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాటమునందు ధరించవచ్చు. 3, బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే. కాదు, ఇవేమీ చేత కాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం, కుడి చేతిని ఎడం చెయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవస్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి. చెబితే శ్రీకరంచ, దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది. పవిత్రంచ, ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది. రోగదోష నివారకం, ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకవశ్యకరం పుణ్యం, లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమునిస్తోంది. లోకాన్ని అంటే అదేదో మీరు ఆ వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి. లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట. లోకవశ్యకరం పుణ్యం భస్మ త్రైలోక్య పావనం, పరమపావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుచున్నాను. ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే, ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే, కనీసంలో కనీసం శివ 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 అని 3 మాటలు అనాలి. 3 మాటలు శివ 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 అంటే మంగళము, శోభనము, భద్రము, క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ 3 వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా. అలా విభూతి ధారణ చేయరాదు. శాస్త్రమునందది దోషభూయిష్టము, అలా పెట్టకూడదు. ఎందుచేత మీరు చూడండి, మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా 2 లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి. మొట్టమొదటిది కన్ను, దాని అమరికే అంత. అది ఏం చేస్తుంది, ఇలా చూడగానే ఆయన దొరగారు, నేను కోటేశ్వరరావు అంటే వేరు చేస్తుంది. కంటికి ఉండే లక్షణం 2గా చెప్తుంది ఎప్పుడు. ఆ 2 ఒకటే అని ఈ నేత్రం చెప్పదు. అంటే దాని తప్పు కాదు, అది దాని లక్షణం. అది మాంసనేత్రం. మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు, చూస్తున్న వస్తువు వేరు అంటుంది తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కన్ను ఎన్నడో మీకు చెప్పదో. ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 వేరని చెప్తుంది. ఇది రేడియో, నే కాదు. ఇది టీవీ, నే కాదు. ఇది ఎవరో ఆవిడ, నేను కాదు. ఇది ఆయన, నేను కాదు. ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు, నేను కాదు. ఈ స్టేజ్, నేను కాదు. ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది. ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి. అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇదొక్కటి ఇలా అంటుంది. రజోగుణము, వ్యగ్రత, వేర్పాటు, రెంటింటిని చూచుట, అనేకమును చూచుట ఈ వేలి యొక్క మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది. ఈ వేలు ఇలా అంటుంది, అందుకే ఇలా ఇలా అంటారు. కోపం వచ్చింది అనుకోండి, ఈ వేలే ఇలా అంటుంది, అంతేగాని ఇలా ఇలా అనరు. అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు, ఇలా ఇలా అంటారు. లేకపోతే ఇలా ఇలా అనరు, ఎవరు ఇలాగే అంటారు.
చూడండి, రజోగుణ తమోగుణ ద్వైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి. అందుకే పూజ యందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం. ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం. ఏదైనా పూజ బాగా అలవాటు పడింది అని గుర్తేమిటో తెలుసా అండి? ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెడితే ఉపయోగపడుతుంది. పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు. ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ భావనలను విస్మరించినాను. ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను. వేలు పాపం కాదు, మీ లోపలి పాపం పక్కన పెట్టాలి. పక్కన పెట్టడానికి ఈ వేలుని మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ యందు ఎలా ఉపయోగిస్తారు? కుదరదు కదా. ఇలా ఇలా విభూతిని రుద్ది మీరు ఇలా ఎలా పెడతారు? పెట్టకూడదు. కాబట్టి నీటి యందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం. మృగముద్ర అంటే ఈ 2 వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ 3 వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఏ లేడో జింకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది. ఈ 3 వేళ్ళు కలుస్తాయి, 2 వేళ్ళు నిలబడతాయి. ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు. ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి, తడి భస్మ, ఇందులో ఈ 2 వేళ్ళు ఇలా అంటారు ముందు, తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు. అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ 2 వేళ్ళు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కనత వరకే ప్రయాణం చెయ్యాలి. అంటే ఇక్కడ పెట్టి ఈ 2 వేళ్ళు ఇలా వెడతాయి, వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, అలవాటు అయిపోవాలి అది. అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి, సజల విభూతి, అది ఇక్కడ తగలగానే ఈ 2 వేళ్ళు పైకి లేచిపోవాలి. లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు. మనకి వాసనలోని కొన్ని జన్మల నుంచి తరుంకొస్తాయి. ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణం అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి. అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమంటే మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్నే శాస్త్రం ఏమందో తెలుసా అండి? వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది. ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చెయ్యాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏదున్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? అది శివచిహ్నము. శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ. శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి. శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను. ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మమో అది. ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు. అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది. అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి. శాస్త్రము ప్రకారం చాలా మంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. తర్వాత 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 అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు. ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు. అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంత మాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఇదే పాపక్షయం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు.
నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం 2 పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఈవిడ 2 పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది. వీడి చిన్న పిల్లవాడు, వీడికి తెలియదు, నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము 2 పురుషుల చేత భోగింపబడింది. ఆ 2 పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాడిని ఆదరించు, చిన్న పిల్లవాడు, వాణ్ణి రక్షించు అని వాడి చెయ్యి ఈవిడి చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేసి అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదేమిటండి? కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయి నిర్ధనులైపోయారు 2. అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బిస్తావా ఇవ్వవా? నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను, కాబట్టి నేను వేశ్యవాడకెళ్ళాలి, నాకు డబ్బు ఇయ్యి అని హఠం చేశాడు. ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న, తినడానికి లేదు, నేను పస్తులు ఉంటున్నానంది అక్క. నాకు అనవసరం, డబ్బు ఇస్తావా ఇవ్వవా అంది. ఇక్కడే కూర్చోంది అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది. వచ్చి, ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు, మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం. నేను నీకు డబ్బు ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా, దీన్ని అనుభవించు. ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథర్. అక్కగారిని అలా చూశాడు అంతే. వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి, నా పాపమునకు నిష్కృతి లేదు, నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని. ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు. అంతే, ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతలో వచ్చింది ఈ మార్పు? ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది. అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు. కానీ శాస్త్రం అంది స్మ, అది నీ పాపములను తీయగలదు. నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి. అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు. అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ, భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు భస్మ. వేరొక మాట మాట్లాడలేదు. మీరు చూడండి, భస్మ ఎలా తయారవుతుంది? 2 రకములుగా తయారవుతుంది ఏంది శాస్త్రం. ఒకటి మహాప్రళయమునందు ఏర్పడేటటువంటి భస్మ. అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండం, ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమైనటువంటి భస్మ. ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండని ఇచ్చేస్తున్నారు. ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో. కానీ యథార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది. ఇంత విభూతి ఉండ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? శ్రీశైలంలో అమ్ముతుంటారు. ఇప్పటికీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు. తేలిగ్గా ఉంటాయి. కానీ
అవి మీరు బద్దలు కొడదామంటే మన బజార్లో దొరికే రూపాయన్నర పుచ్చుకుని ఇస్తూ ఉంటారు విభూతుండలని. వాటిని ఇలా అంటే పగిలిపోతాయి, అలా పగలవు. ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది, అంత తెల్లగా ఉండదు, కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది. అదిగో మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండ్రాల్లా ఉంటుంది. అది ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి. ఈ ఆవు పేడనే ఎందుకు కాల్చాలి? మీరు ఒక్క విషయం గమనించండి. ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి, కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు. ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక. అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు. ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూయిష్టమై సూక్ష్మక్రిములనన్నింటినీ సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూతప్రేత పిశాచాదుల వంటివి అక్కడికొచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని సిద్ధింపచేయగలదు. ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది. అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు. అందుకే నేను అనుకుంటున్నాను, ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్లతో అలికిస్తాం. ఇంచేతనంటే వాళ్ళ ఆ భాగ్యానికి నోచుకోవాలి కదా. ఆ పుణ్యం ఉత్తినే పోతుందా? కోట్ల జన్మలు కాపాడేస్తుంది. కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే. అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ. ఆ భస్మని మనం పెట్టుకుంటాం. అలాగే యజ్ఞగుండంలో యజ్ఞం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు, దాన్ని కూడా ధరిస్తారు. కనుక చూడండి, ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు. పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనా బలం చేత చేస్తున్న పాపాల్ని ఆ వాసనా బలాన్ని పోగొడుతుంది. దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు. ఎందుకు లలాటమునందు ధరిస్తారు? మీరు మొట్టమొదట సరే 32 స్థానముల యందు ధరించమని చెప్పింది శాస్త్రం. లలాటమునందు తప్పకుండా పెట్టుకుంటారు. లలాటమునందు ఎందుకు పెట్టుకోవాలి? నాభి మీద పెట్టుకుని వదలకూడదా? తొడల మీద పెట్టుకుని వదిలిపెట్టకూడదా? కాదు. లలాటమునందు ఎందుకు పెడతారంటే మనం ఒక మాట చెప్తాం, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాస్త్రం నశక్యతే. బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని. కానీ పోగొట్టగలిగిన శక్తి దేనికిందో తెలుసా అండి? భస్మకు ఉన్నది. ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు 3 గీతల్ని. ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు. పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు, భజన సంప్రదాయము భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలుసా అండి? మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది. వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు. భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారనుకోండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అన్నారనుకోండి, అప్పుడు దాన్ని పుండరీకం అంటారు. అందరూ కలిసి ఒక నామం అరిచారు. అలాగే గోవింద గోవింద అన్నారనుకోండి, అదొక పుండరీకం. అలాగే ఏదో హరే రామి హరే రామి 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 హరే హరే అన్నారనుకోండి, అదొక పుండరీకం. ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే అందరూ కలిసి చెప్పుట. అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు. ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా, మీరు వైష్ణవుల్ని చూడండి, నామం అని పెట్టుకుంటారు వాళ్ళు. అది ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు. దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళు పెట్టుకున్న మామూలుగా ఇలా పెట్టేసుకోరు, భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు. పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు. అది ఊర్ధ్వపుండ్రం. ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం. ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ పుండ్రం అయి కూర్చుని విభూతి పుండ్రం. ఇప్పుడు 3 రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు. అయితే మీరు చూడండి, ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది.
ఏమిటా పేరు? విశేషేణ భవతీతి విభూతి, మీకు విశేషముగా ఇయ్యగలిగినది. అలా ఇయ్యబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం. విభూతికి మహదైశ్వర్యం, చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు. ఎందుకని అటువంటి పేరు వచ్చింది అంటే, ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది. ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డి పచ్చగా ఉన్నది, ఈ బట్ట తెల్లగా ఉన్నది, తివాచి ఎర్రగా ఉన్నది, నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది. మీరు గమనించండి, 3 ఉంటాయి: నామము, రూపము, రంగు. 3 ఉన్నాయి కదండి ప్రతిదానికి. మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక రూపం ఉంటుంది. చీమ అన్నాను అనుకోండి, పులి గుర్తురాదు కదా. అబ్బో చీమ వస్తోందంటే లేచి పారిపోరు కదా. చీమ అంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది, గుర్తుపడతారు. చీమ, నేను పేరు చెప్పగానే, నామం చెప్పగానే రూపం గుర్తొస్తుంది. నల్ల చీమ, ఎర్ర చీమ అంటారు. ఎర్ర చీమే అమ్మో కుడుతుంది రోయ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ, రూప, రంగు 3 ఉన్నాయి. ప్రధానంగా ఈ కంటిని ఆకర్షించేవి. మీరు మనస్సుతో పిలవగానే మీరు చూడండి, ఈ 3 ఎందులో పడినా పోయే అవకాశం ఉందా? నీటిలో పడిపోయింది ఒకటి, పాసిపోవచ్చు, కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు. అగ్నిలో పడిపోయింది ఒక కర్ర, పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది. ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? తెల్లటి భస్మ అయిపోతుంది. ఇప్పుడు నామం ఉందా? కర్ర లేదు. రూపం ఉందా? కర్ర రూపం లేదు. కర్రకున్న రంగు ఉందా? లేదు. అందులో చీమ పడిపోయింది. నామ, రూప, రంగు ఏమయ్యాయి? తెలుపులోకి వెళ్ళిపోయాయి. 3. ఒక మనిషి పడిపోయాడు అగ్నిగుండంలో, ఏమైపోయాడు? అంతే, ఈ 3 పోయే, భస్మే అయిపోయింది. ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతోంది? అదే అయిపోతుంది, భస్మ అయిపోతుంది. భస్మం తీసుకెళ్లి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు, ఏమవుతుంది? అంతే, భస్మగానే ఉంటుంది. అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువో ఆ సత్యమే భస్మ. ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు, సత్యము గోచరిస్తుంది. ఇది లలాటమునందు ధరించడానికి కారణం. ఏది సత్య వస్తువో సత్యం శివం సుందరం. ఆ సత్యము శివము, ఆ శివము సుందరము, అది పరమాత్మ. బుద్ధి దాని వైపుకి వెడుతుంది. ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది. వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే, ఇది భస్మ అగ్ని చేత తప్తమైనది. మీరు 2వ విషయాన్ని ఆలోచించండి. శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు. పవిత్రం ఎలా అయినది అంటే, సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం. ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషం పోతే పవిత్రం అంటాం. నాకేదో కడుపులో బావులేదు, శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను. ఏ నీళ్లు తాగుతాను? నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను. నీటిని కాచేయగానే శుద్ధమైపోయాయంతే. అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది. బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు, శుద్ధమైపోయింది. మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలింది అనుకోండి, శుద్ధమైపోతుంది. ఒక గడుసరికి ఒక మాట రాశాడు, అసలు లంకాదహనం హనుమెందుకు చేశారో తెలుసా మీకు అన్నాడు. ఆయన ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్తం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు. కాబట్టి అగ్ని శుద్ధి కార్యము, అగ్ని చేత శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి. విభూతి ఎందే ఉంది, అగ్ని సంపర్కం ఉంది, అగ్ని చేత కాలిపోయి ఉండిపోయింది అది. ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ ఎందేది ప్రకాశిస్తుంది? జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు. సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు. ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది? భస్మ ఉంది. లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది? ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది. అంతే కదండి. నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికీ 100 రూపాయలు ఉంది. పొద్దున్న లేచి చూసినప్పటికీ ఎంత ఉంటుంది? వడ్డీ ఏముండదు, 100 రూపాయలే ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్. కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాలను లయం చేస్తే నిన్న లోకం లయం అయిపోయేటప్పటికి ఏముంది? భస్మ ఉంది. సృష్టి మొదలెడదాం అనుకున్నాడు, ఏముంది? భస్మ ఉంది.
సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి? ఇప్పుడు భస్మలోంచే ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల యందు ఏమి ఉన్నది? సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది. అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది. అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు. విభూతి వేయడం వెనకాతల ప్రధాన కారణం ఇదే. పరమైశ్వర్యం అంతా దాంట్లోంచే వస్తోంది. మొదట ఏమొస్తాయి? పృథివాపస్తేజో వాయురాకాశాలు వస్తాయి. అందుకే మీరేమంటారు? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగుంభమా యదుగుంభస్మ, మనోవంగ్మన చక్షు మనోవంగ్మన ఇత్యేగాది చక్షుగంసి కరణాని భస్మాని అంటున్నారు. అగ్నిరితి భస్మ, అగ్ని భస్మ, వాయురితి భస్మ, వాయువు భస్మ, స్థలమితి భస్మ, పృథివి భస్మ, వ్యోమేతి భస్మ, ఆకాశం భస్మ, జలమితి భస్మ, నీరు భస్మ, అన్ని భస్మే. ఎలా? మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి. జీవయాత్ర యందు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పోని మంచి మాటలు చెప్తూ నరకం ఎందుకు చెప్పాలి? ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు, అయిపోయింది, పుణ్యం కిందకు దోహించారు. ఇప్పుడు తనకి మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి, మనుష్య శరీరంలోకి రావాలి. ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు. రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలుసా అండి? ముందు ఆయన లోపల సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. అగ్నితప్తమై స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహంతో ఉన్నాడు. అగ్నిరితి భస్మ, ఐశ్వర్యం, ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది. వాయురితి భస్మ, ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు. జలమితి భస్మ, మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు. స్థలమితి భస్మ, ఒక భూమి మీద ఒక చోటున పడతాడు. వ్యోమేతి భస్మ, దాని యందు అంకురమై ప్రకాశిస్తాడు. ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు. అందులో ఒక కాయో పండో అవుతాడు. అది ఒక పురుషుడు తింటాడు. ఆ పురుషుడు యొక్క సమస్త దేహమండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు. అందుకే మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయస్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు. అందుకే ఆత్మా వైపుత్రనామాసి. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ఎలా జరుగుతోంది? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, స్థలమితి భస్మ, జలమితి భస్మ, వ్యోమేతి భస్మ, అంతా భస్మరూపంగానే జరుగుతోంది. కాబట్టి పంచభూతాలు, సమస్త సృష్టి, సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి? ఇందులోనే ఉన్నాయి. దీనిని నేను ధరించుచున్నాను అంటే ఏమంటే ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా? అయిపోక్కర్లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదవి అది కాదు. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవైక వేద్యము కాకుండా బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, అది మీకు భయహేతువు. ఎప్పుడెవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం. ఇంట్లో ₹1000 కట్టలో 3 ఉన్నాయి, భయం కాదు. ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు. ఆయన అవసరం వచ్చింది, తీర్థయాత్రకో 10,000 కట్టాలి. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారా స్తోత్రం చేశాడు. కనకధారా స్తోత్రం చేసి, అమ్మా నాకు కృప చెయ్యి అన్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఏదో రూపంలో ఆయనకు ఆ 10,000 సమకూర్చు. ఆయన యాత్ర కట్టుకున్నాడు. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది. అందుకే చూడండి, మన వాళ్ళు మాట అంటారు, పుట్టగాని చేతిని చూసి పెద్ద చెయ్యున్నవాడు అనుకోండి, అరిచెయ్యి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్నవస్త్రాలకి లోటు ఉండదంటారు. అంటే ఇంకింతకన్నా మీకేం కావాలండి? అన్నానికి లోట్లేదు, తనకి లోట్లేదు, తన వాళ్ళకి లోట్లేదు, వస్త్రానికి లోట్లేదు, ఉండడానికి ఇల్లు ఉంటుంది. కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి? మీకేం కావాలో ఎప్పుడేం కావాలో ఈశ్వరుడు ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తుంటాడు? ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి, దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక. కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి. ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో. అడిగితే శాస్త్రం అంది, ఎన్నని నీకు చెప్పం? అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, ఈ అష్టసిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి. చాలా నీకని అడిగింది. ఈ అష్టసిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరకా చేస్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు, మల్లెపూలు, జాజి పూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజకి ఎడదామని పువ్వులన్నీ పూలబుట్టలో వేసుకుని పట్టుకున్నాడు. ఇంకా వెడదామని మంచి సువాసనలు వస్తున్నాయి పూలబుట్టలోంచి. ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు దగ్గరగా. వాసన చూస్తున్నారా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర ఎట్టుకుంటే తప్పు.
పువ్వులోంచి వాసన వస్తోంది, తను పీలుస్తున్నాడు, చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు. 9 అయింది, పూజ భ్రష్టమైంది. ఈ పువ్వులు దేనికి కోసావు? పూజకు కోసావు. నువ్వేం చేస్తున్నావు? వాటి వాసన కోసం ఆగిపోయావు. ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా, పువ్వులు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా? ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం. దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఎటువంటి వాడో, సిద్ధులు పట్టుకుని భగవంతుడిని వదులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు. కాబట్టి పెద్దల దగ్గర సిద్ధులున్నా ప్రదర్శించవచ్చా? శాస్త్రం నిషేధించింది, ప్రదర్శించరాదు. ఎప్పుడో ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు. కనుక పరమైశ్వర్యం నీకు విభూమి రూపంలో వస్తూనే ఉంది. మహాభస్మ మహాదేవో మహామాయావభాసక. దాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో భస్మని, వారికి ఈశ్వరానుగ్రహము చేత మాయ విడిపోతున్నది. మాయ అంటే ఏమిటండి? 2 కనపడుతుండడం. ఇందాక చెప్పాను కదా, కంటితో చూడడం, ఈ వేలుతో ఇలా చెప్తుండడం, లోపల 2 ఉన్నాయి అనుకుంటూ ఉండడం. జ్ఞానంలోకి వెళ్ళాడు అనుకోండి, 2 ఏమిట్రా, ఉన్నదంతా ఒకటే, అందులో పంచభూతాలు ఇందులో పంచభూతాలు. శంకరాచార్యుల వారికి అంతటి వారికి వచ్చిందండి ఈ పరీక్ష. కాశీపట్టణంలో గంగలో స్నానం చేసి వెడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు కుక్కలు పెట్టుకుని వచ్చేస్తున్నాడు, సురాపానం చేసి కళ్ళుకుంట పట్టుకుని. శిష్యులు అన్నారు, పక్కకి తప్పుకో, వచ్చి నిన్ను చూడకూడదు, గురువు గారు వస్తున్నారు శంకరాచార్యులు వారు అన్నారు. ఆయన అన్నాడు శంకరాచార్యుల వారిని చూసి, నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మని తప్పుకోమంటావా అన్నారు. శంకరాచార్యుల వారు కాబట్టి గుర్తుపట్టి ప్రణిపాతం చేసి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు వైశా పంచకం. కాబట్టి ఈ జ్ఞానము రావాలి. అంతటా ఉన్నది ఒక్క వస్తువే అన్నది బాగా రూఢము కావాలి. కామక్రోధములు గెలవబడాలి అంటే దానికి ప్రథమ సోపానము మీరు తప్పక భస్మధారణ చేయుటయే. భస్మమును ధరించుట చేత మీకు అటువంటి అనుగ్రహము ఈశ్వరుడి చేత కలుగుతుంది. అయితే మీకు నేను ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాను. దీన్ని పట్టుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి లలాటమునందు విభూతి పెట్టుకుని, కంఠమునందు విభూతి పెట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, ఈ చేతుల మీద అక్కడ విభూతి పెట్టుకుని ఉన్నాడు. మీరు వెంటనే ఏమంటారు? ఆయన్ని చూడగానే ఓ తెల్లవారకట్ట మీరు లేచేటప్పటికీ ఒక ముసాలాయన అన్ని విభూతి రేఖలు పెట్టుకుని వచ్చి గుమ్మం ముందు నించుని, అమ్మా కోటేశ్వరా రే ఫ్లాట్ లో ఉంటారమ్మా ఇక్కడ అని అడిగారు. అడిగితే వాడు అక్కడక్కడ ఉంటాడండి అంటారా? మీ వెంటనే మీ మనస్సులో ఆయన్ని చూడగానే ఏ భావన వస్తుంది? ఏమొస్తుందండి? అయ్యో బాబోయ్, అచ్చు పరమశివుల్లో ఉన్నాడండి, పొద్దున్నే చూసేటప్పటికి తెల్లగా మనిషి, ఆ విభూతి రేఖలు, ఆ శంకరుడు జ్ఞాపకానికి వచ్చాడండి ఆయన్ని చూడగానే అంటాం కదండి. విభూతి ధారణ చూసేటప్పటికి శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు మనకి. మీకు ఒక మనిషిని చూడగానే ఈశ్వర చిహ్నము చేత ఈశ్వరాంశ ప్రకాశిస్తోంది కదా. మీరు బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీరు పట్టుకోగలిగితే మీరు జీవితంలో ఒక ధన్యతని పొందుతున్నట్టు. అన్నిటికన్నా చాలా ప్రధానమేది జీవితంలో? శాంతము చాలా అవసరం. మీరు అందుకే వైదిక ధర్మమునందు మీరు ఏ పూజ చెయ్యండి ఏమంటారంటే ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతిని కోరుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా ఏం కోరుకుంటాడంటే శాంతినే కోరుకుంటాడు. ఎంత చిన్న ప్రాణైనా ఏం కోరుకుంటుందంటే శాంతినే కోరుకుంటుంది తప్ప అలజడితో ఉందాం, ఆందోళనతో ఉందాం, నిద్ర పట్టకుండా ఉందాం అని ఎవరైనా అనుకుంటారండి? ఎవ్వరూ అనుకోరు. ఇంత ఐశ్వర్యం నాకెందుకండి అనేవాడు ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకండి అనేవాడు ఉండొచ్చు, నిరాడంబరంగా బతికేవాడు ఉండొచ్చు, ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండొచ్చు. కానీ ఆ పై స్థాయి నుంచి ఈ కింద స్థాయి వరకు ఒకటే ఉంటుంది. ఏమిటి? శాంతిని కోరడమే ఉంటుంది. అందరూ శాంతిని అడుగుతారు, నాకు శాంతిగా ఉండాలనుంది అంటారు. ఈ శాంతి నవరసముల యందు శాంతము అని చెప్పబడింది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అన్నారు త్యాగరాజస్వామి. ఈ శాంతము మీకు చాలా అవసరము జీవితమునందు. మీరు ఉద్రేకపడుతూ ఆందోళన పడుతూ ఉద్ధతితో ఉండరాదు. కొంతమందిని మీరు చూడండి,
ఎప్పుడు బిజీగా ఉన్నట్టుగా ఉండడం కొంతమంది ఇష్టపడతారు. ఏమీ ఉండదు, వడ్ల గింజలో బియ్యపు గింజ. కానీ మీరు ఆయన్ని పలకరించారనుకోండి, ఆయన ఎప్పుడు ఏ ప్రతిపాదన చేస్తారంటే నేను చాలా బిజీ అండి అంటాడు. ఏమిటి బిజీ? నిజంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా అంటే పడుకుంటాడు ఇంటికి వెళ్ళి, అంతే. వాడు పలకరించేవాడు ఉండడం. అలా నిజంగా ఎవరు ఇంటికి వచ్చేయరు ఆయనకి, అలా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేసేవాళ్ళు ఉండరు. ఆయనకి అంత బిజీగా ఉండవలసిన అవసరం ఏం లేదు ఆయనకి. కానీ ఈ ప్రిటెన్స్ యాజ్ దో హీఈస్ బిజీ, ఇది ఒక తప్పు లక్షణం. ఏమిటంటే చాలా మందికి ఇవాళ ఏమనుకుంటారంటే, ఎవరైనా కొంచెం హాయిగా ప్రశాంతంగా ఏదో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాసేపు చక్కగా హాయిగా ఏదో శివ పంచాక్షరియో ఏదో చేసుకుని, కాసేపు లేకపోతే సంధ్యావందనం చేసుకుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఉన్నారనుకోండి, ఉంటే ఆయనకి ఏం పెద్ద వర్క్ అది ఏం ఉండదులా ఉందండి, హాయిగా ఇంటికి వచ్చి కూర్చుని అలా ఉంటాడు. మాదంతా బిజీ లైఫ్ అండి. అసలు అంత ఖాళీ ఎక్కడ ఉంటుందంటే మాకు, ఏమిటి వీడి బుర్రకాయ బిజీ. వీధిలో కుక్క తిరుగుతూ ఉంటుంది, వీడు తిరుగుతుంటాడు అంతే, అలా తిరుగుతుంటాడు అంతే. దానికి ఏం ప్రయోజకత్వం ఏమి ఉండదు. వాడిని పాడు చేయ, వీడిని పాడు చేయ, ఎవడో దొరుకుతాడు తేరగా, వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడిని ఎత్తికి కూర్చుంటుండడం తప్ప అవసరమై. అందుకే శాస్త్రంలో చాలా తప్పు పనుల్లో పని ఏమిటో తెలుసా అండి? ఎదురింటి గడియ కొట్టుట. అంటే నువ్వు ఎందుకు కొట్టాలి అవసరం లేకుండా? అసలు ఆ పని చేయకూడదు. గడియ కొట్టడం ఏమిటి? నువ్వు వస్తున్నావు వాళ్ళకి తెలిసి ఉండాలంటే ఇవాళ ఈయన వస్తారు, ఏదో పని ఉందన్నమాట, కాబట్టి వారు ఇవాళ వస్తారని వాళ్ళు తలుపులు తెరిచి నీ కొరకు ఉండాలి. నువ్వు వెళ్ళి గడియలు కొడుతున్నావు అంటే వాళ్ళు వస్తామని అసలు నీ గురించి చూడటం లేదంటే వాడిని పాడు చేయడానికి వెళ్ళు, వాడు ఏదో పనిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళావంటే. ఎప్పుడో తప్ప అలా వెళ్ళకూడదు. కాలింగ్ బెల్ అయినా అంతే ధర్మశాస్త్రం కదండి. కాబట్టి ఏదో తలుపు వేసి ఉండి వస్తానన్నప్పుడు కొడితే తప్పు లేదనుకోండి, అది ఎగ్జామ్షన్. అలాగని నేను నిజంగా ఎవరినైనా రమ్మన్న వాళ్ళు ఇలా అన్నాడు కదా అని వెళ్ళిపోకండి, రమ్మన్న వాళ్ళైతే. కాబట్టి ఈ బిజీ అన్న మాట ఒక తప్పు మాట. మీకు నేను ఒక మాట చెప్పనండి, ఈ కృతకమైనటువంటి బిజీకి అలవాటు పడితే ఏమవుతుందంటే అందులోంచి బి వస్తుంది. బి అంటే తేనెటీగ. తేనెటీగ బిజీ ఒకటే. ఏమిటి దాని పని? అన్ని పువ్వుల మీద వాడడం, తేనె తాగడం. ఈయన పని కూడా అంతే. ఎప్పుడు ఏం తెద్దామని చూస్తుంటాడు. అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, అక్కడికి వెళ్ళా. అపరిగ్రహము అని ఒక మాట ఉంది. నీకు కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కావలసినంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోకపోతే మీరు స్వయం ద్రోహులు, మీకు మీరు ద్రోహం చేసుకున్నవారు. మీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరాలకు ద్రోహము చేసినవాడు. వాడికి ఉండవలసిన రూపాయి మీరు తినేశారు. ఈ రెండిటికి మధ్యలో సమతౌల్యం పాటించాలి. ఏదైనా సరే, అడుగు తీసి అడుగేసినా సరే, ఓ మాట మాట్లాడినా సరే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ బి, ఆ తేనెటీగ ఏం చేస్తుంది? అన్ని పువ్వుల దగ్గరికి పెడుతుంది, తేనెట్టుకొస్తుంది. చక్కగా మైనంతో పెద్ద పట్టు కడుతుంది. ఆ పట్టు కట్టి అందులో పెడుతుంది. అందులో పెట్టి ఆ గదులన్నీ మోస్తుంది. ఇదంతా ఏంటి? ఓ తిరుగుతుండడం, అక్కర్లేని పని చేస్తున్నాం. తేనె పట్టు తేనెటీగా ఉన్నాయనుకోండి, 4 పువ్వులు కోసుకుందామని పెడదాం అనుకున్న వాడికి కూడా భయమే. దీనివల్ల ఇది మీద పడుతుందో కరుస్తుందో ఏమిటో అని. ఆ తేనెటీగ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, పురాణ ప్రవచనములకు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చి అస్తమానం మోగుతున్నా కట్టాలన్న ఇంగిత జ్ఞానం లేని వాళ్లే ఉంటుంది. కాబట్టి అది ఎందుకు? అది ఇంకోని పాడు చేయడానికి పనికొస్తుంది. తేనెటీగ కూడా అందుకే పనికొస్తుంది. ఈ పట్టుకెళ్లిన తేనెంతా ఏం చేసింది? పట్టులో పెట్టింది. పట్టంతా మూసింది. ఈ బిజీ అంతా దేనికి పనికొచ్చింది? కింద ఎవడో వచ్చి పొగట్టాడు, ఇవన్నీ పారిపోయాయి. వాడు ఆ పట్టు పిండుకుని తేనె తాగేశాడు తప్ప, తాను తెచ్చి దాచినటువంటి మైనపు గదులలో ఉన్న తేనెని తాను తాగలేని తేనెటీగ యొక్క జీవితం ఎటువంటిదో, సమయమును ఈశ్వరార్చనకు ఉపయోగించాలన్న ఇంగితమును మరచి కేవలం అర్థము కోసమే ప్రవర్తించిన వాడి జీవితము కూడా అంతే. అర్థము కావచ్చు, కామము కావచ్చు, ధర్మబద్ధము కావాలి, రెండు. కాకపోతే వాడు పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఏది కావాలన్నిటికన్నా ప్రధానం శాంతము. ముందసలు మీరు ఏ పని చేస్తున్నా మీరు చక్కగా శాంతంగా కూర్చోడానికి మీరు అలవాటు చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని పూజ ఎంచుకుంది. ఇంకొక పనికి కుదరదు. ఆ టైంని బార్ చేసి పెట్టేసింది అంతే. మీరు చక్కగా పుస్తకం చదువుకోవాలి. నా చిన్నతనంలో, ఇప్పుడు అనడానికి నాకు సాహసం చాలదు, మా చిన్నతనంలో రాత్రి 9 దాటిన తర్వాత చదివితే ఒప్పుకునేవారు కాదు. అలా చదవడానికి వీలు లేదని పడుకోబెట్టేసేవారు. 3 అలారం కొట్టేటప్పటికి చక్కగా రాత్రి 7 అయ్యేటప్పటికో 6 అయ్యేటప్పటికో అన్నం పెట్టేసేవారు. 3 అయ్యేటప్పటికి అరిగిపోయేది. చక్కగా లేచి కూర్చుని
మలయమారుతం వీస్తూ ఉంటుందిరా, చాపేసు కూర్చుని కుర్చీల్లో కూర్చుని చదవకండి. రేపొద్దున్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కాసేపు భాషం పెట్టేసుకుని కూర్చోవాలంటే కాళ్ళు వంగవు, వెన్నుపాన్ నిలబడదు, శరీరాన్ని వహించే శక్తి శరీరానికి ఉండదు. చాపేసుకుని కావలసిన పుస్తకాలు ఏవి చదువుతావో ముందే ఎంచుకుని తెచ్చి పక్కన పెట్టుకుని ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం చదువుకుని అన్ని పుస్తకాలు మళ్ళీ తీసి గూట్లో పెట్టుకుని చాప చుట్టి ఒక మూల పెట్టి నీ పని మీద వెళ్ళిపో. అలాగే ఉండాలంతే. చాప వదిలేయడం, పుస్తకాలు వదిలేయడం కుదరదనేవారు. బహుశా చిన్నతనంలో అలా కూర్చోబెట్టారు కాబట్టి ఇవాళ ఒక 2 గంటల ప్రసంగం చెయ్యాలంటే ఈ శరీరం ఇలా కూర్చుంటోంది. లేకపోతే ఇది కూర్చుంటుందా? ఇది కూడా కుర్చీలకు అలవాటు పడిపోయి ఉంటే కూర్చోలే, కుర్చీ వేయండి మాట్లాడతానన్నాడు. కాబట్టి శాంతము, మనస్సు ఉద్రేకము చెందనటువంటి స్థితి కావాలి. ఈ మనస్సు ఉద్రేకము చెందకుండా ఉండేటటువంటి స్థితి అయినటువంటి శాంతమును పొందాలంటే మీకు దేని మీదకి వెళ్ళిపోవాలో తెలుసా అండి? మీ కష్టాన్ని, మీ సుఖాన్ని చూసేవాడొకడు ఉన్నాడు అన్న నమ్మకం మీకు ఉండాలి కదండి. మీరు చూడండి, బజారు చాలా హడావిడిగా ఉంటుంది, ట్రైన్ టైం అయిపోతూ ఉంటుంది, బస్సు టైం అయిపోతూ ఉంటుంది. లేకపోతే వీళ్ళు కారు దిగేటప్పటికి ట్రైన్ ఈజ్ అబౌట్ టు లీవ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అనౌన్స్మెంట్ అవుతుంటుంది. తండ్రి ఒరే రా రా కొడుకు చెయ్యట్టు లాక్కెళ్ళిపోతుంటాడు. నానా బిస్కెట్ల ప్యాకెట్ కొనా, బిస్కెట్ల ప్యాకెట్ కొనంటాడు కొడుకు. ఎందుకంటాడు? వాడికి ఏం బెంగలేదు, ఆ ట్రైన్ ఎక్కించడం వాళ్ళ నాన్న పూచి. అయితే నువ్వు కొడుకుని 7 వదిలేసి వెళ్తాడు తండ్రి. చచ్చినట్టు ఎత్తుకుని పట్టుకెళ్ళాలి వీడిని హఠం చేస్తేను. అందుకని ఒక యోగక్షేమాలు చూసేవాడు ఉన్నాడు అనుకోండి, వీడు ఎంత హాయిగానైనా కూర్చుంటాడు. పసితనం అదే. ఇక్కడ భస్మధారణ చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? రోజు భస్మ పెట్టుకోవడం అలవాటైపోతే ఇక్కడ నా స్వామి శంకరుడు ఉన్నాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నాకు కావలసినదేదో నిర్ణయించి నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ పెట్టుకున్నారు. నన్ను మాయ కమ్మకుండా, నేను అడిగినవన్నీ ఇవ్వకపోతే మళ్ళీ శంకరుణ్ణి తిట్టకుండా, అమ్మవారు రే నీకు అవసరమైంది ఇవ్వడం ఆయనకు వచ్చురా అని చెప్పడానికి బొట్టు రూపంలో ఆజ్ఞాచక్రం మీద ఆవిడుంది. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, నా బుద్ధి యందు ఉన్నారు. ఇంకా నేను దేనికి భయపడాలి, దేనికి ఉద్రేకపడాలి? ఎవడో ఉద్రేకపడ్డాడు, అది వాడి కర్మ. నేను ప్రశాంతంగా ఉంటాను, నన్ను చూడ్డానికి నా స్వామి ఉన్నారు, మా అమ్మ ఉన్నది. ఇప్పుడు మీరు దేనిలోకి వెడుతున్నారు బాగా గమనించండి. మీరు శాంతములోకి వెళ్ళడం ప్రారంభమైంది. భస్మతో పాటుగా భావనానుసంధానము జరిగితే మీకు పరమ శాంతమైనటువంటి రూపము ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మొదట్లోకి రండి. మీ మనస్సు తెల్లవారకట్ట పాల ప్యాకెట్ కోసం అని చెప్పి గేటు దగ్గరికి రాగానే అన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వ్యక్తి కనపడగానే మనస్సు ఒక్కసారి ఆనందంలో మగ్నమై, పొద్దున్నే చక్కగా అన్ని విభూతి పుండ్రాలతోటి శంకరుల్లా కనపడ్డాడు ఎవరో ఆయన అని మీరు ఆనందపడిపోయారా లేదా? ఎ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే కదండి. రోజు చక్కగా ప్రారంభమైంది. అలాగే మీరు ఒక రోజున గుమ్మం కిందకి దిగారు. ఒక పండు ముత్తైదువ 80 ఏళ్ల ఆవిడ ఇంత పసుపు రాసుకుని, ఇంత బొట్టెట్టుకుని, తెల్లటి కొప్పు నిండా